నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా, నీ ఇల్లు కూలుస్తా, బస్తీ మే సవాల్, పోలీసులపై పేర్ని జులుం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకి వార్నింగ్ ఇస్తున్నారు. బస్తీ మే సవాల్, టార్చర్ చూపిస్తా ఒక్కొక్కళ్ళకి అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అలాగే మీ ఇల్లు కూల్చేస్తా, మీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పేసి బందర్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి తెలంగాణకి వెళ్ళినా సరే కేసీఆర్ కాళ్ళు పట్టుకునైనా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఏం జరిగింది బందర్లో? పేర్ని నానికి, మున్సిపల్ కమిషనర్కి, పేర్ని ఫ్యామిలీకి, అంటే పేర్ని నాని కావచ్చు, పేర్ని కిట్టు కావచ్చు, వీళ్ళిద్దరికీ పోలీసులకి మధ్య వివాదం ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మధ్యకాలంలో పేర్ని ఫ్యామిలీ, అంటే పేర్ని నాని, పేర్ని కిట్టు ఇద్దరు కూడా పోలీసుల మీదకైతే ఒంటికాల మీద వెళ్తున్నారు. మొన్న మధ్య ఒక 10-15 రోజులు అవుతుందా, లేకపోతే 20 రోజులు అవుతుందో, హార్డ్లీ ఒక 20 days అవుతుందేమో, జనసేన పార్టీ కార్యకర్తలు పేర్ని నాని ఏరియాలో జనసేన పార్టీ దిమ్మె కట్టి దానికి జెండా పెట్టి జెండా ఎగరవేసుకోవాలని చెప్పి చూస్తే, మా ఏరియాలో జనసేన పార్టీ దిమ్మె కడతారా అని చెప్పేసి పేర్ని నాని, పేర్ని కిట్టు వాళ్ళ మీద వేరంగం సృష్టించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ వాళ్ళు మరి పోలీసులను ఆశ్రయించక తప్పదు కదా. పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు పేర్ని నానిని ఒక టైం పీరియడ్ వరకు, అంటే వాతావరణం ఉద్రిక్తంగా ఉంది, సో ఇలాంటి టైంలో మీరు బయటకు వస్తే గొడవలు జరుగుతాయి, దయచేసి మీరు బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి అని అంటే, ఆయన్ని కలవడానికి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి లేదా ఇతరత్ర నాయకులకి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తే, అయినా కానీ వైసీపీ కార్యకర్తలు పేర్ని నానిని కలవడానికి ఆ ఇంటికి వచ్చారు. అయితే పేర్ని నానిని కలవడానికి వచ్చిన కార్యకర్తల్ని పోలీసులు ఆపినందుకు పేర్ని నానికి విపరీతమైన కోపం వచ్చింది. మీరు ఎలా ఆపుతారు, మీరు ఎందుకు ఆపుతారని చెప్పేసి. వాళ్ళు ఆగితే పోలీసులు ఎందుకు ఆపుతారు? వాళ్ళు ఆగటం లేదు కాబట్టి ఆపాల్సి వచ్చింది. వాళ్ళ విధి నిర్వహణని వాళ్ళు చేస్తే కూడా పేర్ని నానికి ఎంతో ఇబ్బందిగా మారింది. అయితే తాజాగా చూసుకుంటే ఆ వివాదం అయిపోయింది కదా అనుకుంటే, ఇప్పుడు తాజాగా గతంలో జనసేన పార్టీలో ఉన్న వ్యక్తే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడుగా మారిపోయాడు బందర్లో. అయితే ఆయన మచిలీపట్నంలోని కొబ్బరి తోట అనే ఒక ఏరియాలో ఇల్లు కట్టుకుంటున్నాడట. మరి ఆ ఇల్లు ప్రభుత్వ స్థలంలో కట్టాడా, లేకపోతే సరైన అనుమతులు తీసుకోకుండా కట్టాడో తెలియదు. కానీ మొత్తం మీద బందరు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆ ఇల్లుని కూల్చివేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మరి ఇల్లు కూల్చాలి అంటే అధికార సిబ్బందితో పాటుగా పోలీసులు కూడా బందోబస్తుకు వస్తారు కదా. మరి పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పుడు తన పార్టీకి సంబంధించిన ఎవరైతే సానుభూతి పరుడున్నాడో ఆయనకి మద్దతుగా పేర్ని కిట్టు ఏకంగా అక్కడికే వెళ్ళాడు. నేరుగా అక్కడికి వెళ్ళిన క్రమంలో పోలీసులు మా విధులకు అడ్డు రావద్దు, మున్సిపల్ కమిషనర్ కూడా తన విధులు తాను నిర్వహిస్తున్నాడు, ఏదైనా ఉంటే మీరు చట్టపరంగా తేల్చుకోండి, ఫస్ట్ మాకైతే ఇక్కడ కూల్చివేయాలని చెప్పేసి అనుమతులు వచ్చాయి, సో ఆ కూల్చివేతల్ని మేము చేస్తున్నాము, మా విధి నిర్వహణ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పినా కానీ పేర్ని కిట్టు వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగారు. పోలీసుల మీద కూడా దుర్భాషలాడారు. ఈ క్రమంలో మరి వివాదం పెద్దదవటంతో పేర్ని నాని కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. సీన్లోకి ఎంటర్ అయ్యి అటు మున్సిపల్ కమిషనర్కి, ఇటు పోలీసులకి ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చేశారు. అసలు ఏమని వార్నింగ్ ఇచ్చారు? మనం టైటిల్లో పెట్టాం కదా, కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పేసి. అసలు కేసీఆర్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటానంటున్నారు పేర్ని నాని? అవంతా కూడా ఆయన మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 3 ఏళ్ళు ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి, ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపిచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొలరవిందా చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి, నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో
సిఐలు ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఓ, టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. ఇది పేర్ని నాని బెదిరింపుల పర్వం. బెదిరింపులే కాదు, దూషణల పర్వం కూడా. పోలీసుల్ని కూడా తెల్లగా పందిలాగున్నాడు పోలీస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు పేర్ని నాని. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి? ఒకసారి మంత్రిగా పనిచేశారు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి 2వ టర్మ్లో మంత్రి పదవిని తీసేసి పేర్ని నానిని కేవలం ఎమ్మెల్యేగా ఉంచిన, మరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కదా. ఎందుకని అసలు ఆ సహనం కోల్పోయి, ఆ హుందాతనం కోల్పోయి పేర్ని నాని ఇలా ప్రవర్తిస్తున్నారు అని అంటే, పొలిటికల్ అనలిస్టులంతా చెప్తున్న మాట ఏంటంటే, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కార్యకర్తలను ఎంకరేజ్ చేయడానికి ఈ మాత్రం అంటే దాన్ని ఏమంటారు, కొంత కోపం, కొంత ఉద్రేకం, కొంత ఆవేశం ఇవన్నీ చూపిస్తే కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వస్తుంది, బలంగా పనిచేస్తారని చెప్పేసి ఒక నమ్మకమో, ఒక ఆశో ఏదో ఒకటి ఉంది పేర్ని నానిలో. అందుకనే ఆయన అటు పోలీసుల మీదకి, ఇటు ప్రభుత్వ అధికారుల మీదకి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారు, వాళ్ళ మీద భూషణలకు దిగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి పొలిటికల్ అనలిస్టులు చెప్పే మాట ఇదైతే, పేర్ని నాని తనకి పోలీసుల నుంచి ఒక లేఖ కూడా వచ్చింది. అంటే పోలీసు అధికారులు ఒక లేఖ పంపించారు. పోలీసులు మరి తిరిగితే వాళ్ళు ఊరుకుంటారా? సో వాళ్ళ విధి నిర్వహణని వాళ్ళని చెయ్యనివ్వాలని చెప్పేసి పోలీసులు చెప్తారు కదా. మరి దానికి సంబంధించి కూడా పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. అయితే పేర్ని నాని సహనం కోల్పోయి, ఓర్పు కోల్పోయి ఇలాగా అధికారుల మీద నోరు పాడేసుకుంటారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. సో ఇవన్నీ కూడా వైసీపీకి ఖచ్చితంగా భవిష్యత్తులో, వైసీపీకే కాదు పేర్ని నానికి, పేర్ని కిట్టుకి కూడా రాజకీయంగా పెద్ద దెబ్బ తీయబోతున్నాయి అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే, ఏది రప్పాలు మాట్లాడడం కాదు, చీకట్లో కన్ను కొట్టేసినట్టుండాలి, పొద్దున పూట మనకేం తెలియనట్టు వెళ్ళి పరామర్శించి రావాలి, చీకట్లో పని చేసేయాలి అని చెప్పి, పనిగానిచ్చేసేయాలి చీకట్లో అని చెప్పేసి అన్నారు చూసారా. మరి అవి రక్తపాతాలు చేయడానికా, దౌర్జన్యాలు చేయడానికా, చీకట్లో వేటికి అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించుకుంటారు కదా. మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి దౌర్జన్యకాండలు చేస్తాను అని చెప్పేసి నర్మగర్భంగా చెప్పే నాయకుల్ని పక్కన కూర్చోబెడతారు కానీ తీసుకువెళ్ళి ప్రజలు అధికార పీఠంలో కూర్చోబెడతారా? ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటారా? లేదా ఎంపీలుగా గెలిపించుకుంటారా? ప్రజాప్రతినిధులుగా మరోసారి అవకాశం వస్తుందా ఇలాంటి వాళ్ళకి? ఈ విషయాన్ని పేర్ని నాని ఆలోచించుకుని తీరాలి ఖచ్చితంగా, లేదంటే కష్టమే. ఎందుకంటే తన కోసం కాకపోయినా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి అయినా మారాల్సిన అవసరం ఉంది, తనలో పరిపక్వత రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిపక్వత రాకపోతే ఇలాగే దౌర్జన్యాలకి దిగుతాం, దాడులు చేస్తాం, లేకపోతే టార్చర్ చూపిస్తాం, ఇళ్ళు కూల్చివేస్తాం అని చెప్పేసి బెదిరింపులకు దిగితే అటు అధికారుల నుంచి సహకారం ఉండదు, ఇటు ప్రజల నుంచి ఖచ్చితంగా సహకారం అయితే ఉండదు అని చెప్పేసి చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. మరి పేర్ని నాని ఏమైనా సర్దుకొని కాస్తన్నా ఆయనలో మార్పు తెచ్చుకుంటారో లేదో చూద్దాం. అయితే పోలీసులు పంపించిన లేఖ పట్ల పేర్ని నాని ఎలా స్పందించారనేది ఒకసారి చూద్దాం. మీ మీద ప్రేమతో కలవచ్చు, మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అంటే నా కల అయితే తప్పు నాది, నేను వెనక్కి తీసుకుంటాను. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి, మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి, దూషణ చేసి, మర్యాద పోగొట్టి, కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లు రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ. కొల్లు రవీంద్ర గతంలో అనేక సార్లు బూతులు తిట్టారు సిఐల్ని, ఎస్ఐల్ని, కానీ ఆయన గురించి ఎప్పుడూ ఇలాగ పోలీస్ అధికారులు లేఖ పంపించలేదు, ఎప్పుడు పోలీస్ అధికారులు ఇలాగా వార్నింగ్ ఇవ్వలేదు కొల్లు రవీంద్రకి అని చెప్పేసి పేర్ని నాని ఉవాచ. అయితే నిజంగా పేర్ని నాని అన్నిసార్లు సిఐని, ఎస్ఐల్ని బూతులు తిడితే ఖచ్చితంగా ఊరుకుని ఉండేవారా? అప్పట్లో అధికారంలో ఉన్నది ఎవరు? పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మళ్ళీ పైగా వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉండగా పేర్ని నాని కూడా మంత్రిగా ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర పోలీసుల్ని బూతులు తిడితే ఖచ్చితంగా పోలీసులే వార్నింగ్ లెటర్ పంపించేవాళ్ళు కదా, వివరణ అడిగేవాళ్ళు కదా.
సో అంటే కొల్లు రవీంద్ర మీద కూడా ఇప్పుడు నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. తానిటు ఈ దోషణ భూషణలకు దిగి పోలీసుల దగ్గర అలాగే ప్రజల దగ్గర దోషిగా నిలబడిపోయారు కాబట్టి మరి ఇదే మరకని అవతల వాళ్ళకు కూడా అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటు కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాలు మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. 2 ఏళ్లకు మించి ఏ పోలీస్ అధికారి కూడా ఒక చోట 2 ఏళ్లకు మించి పని చేయకూడదు అని చెప్పేసి పేర్ని నాని గారు అర్థమై ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది అంటున్నారు. గౌరవ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని లేకపోతే వాళ్ళ ఆదేశాలని మనం కూడా తప్పు పట్టకూడదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ అధికారి ఒక స్టేషన్లో 2 సంవత్సరాలకు మించి పని చేయకూడదు అంటే మరో పోలీస్ స్టేషన్కే వెళతాడు కదా. ఎక్కడా కూడా ఆయన పోలీస్ స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్కో లేకపోతే ఇంకొక దానికో వెళ్ళడు కదా, తహసీల్దార్ ఆఫీస్కో ఇంకొక చోటికి వెళ్ళడు కదా. పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ రాజకీయ నాయకుడికి 5 ఏళ్ల కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆ కాల పరిమితి దాటిపోయి ఎలక్షన్లలో ఒకవేళ ఓడిపోతే మరి ఎక్కడికి వెళ్తారు? ఇంటికే కదా వెళ్తారు. సో అది తెలిసి కూడా ఎందుకని పేర్ని నాని ఇంకా పోలీస్ ఆఫీసర్ లేఖలో ఎక్కడో రంధ్రాన్వేషణ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మీరు కూడా సభ్య సమాజమే కదా, మీరందరూ తలకాయ దించుకుంటున్నారా? మీరు జైపాల్ గారు, మీరు మీ స్నేహితులందరూ తలకాయ దించుకుంటున్నారా? మళ్ళీ పోలీసు శాఖ, మాటికి పోలీసు శాఖ రక్షణ కవచం. ఎవరైతే తప్పులు చేస్తున్నటువంటి పోలీసు యూనిఫామ్ మాటున ఉద్యోగంలో తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు మొత్తం 4000 మందిని మామూలుగా వెనకడుకో సామె చెప్తారు. నన్ను కొడితే కొట్టావు, మా బావను కొట్టు, నన్ను కొడితే కొట్టావు, ఆయన కొట్టి. పోలీసు శాఖ కాదు ఇది. పోలీసు శాఖలో కాకి యూనిఫామ్ వేసుకుని తప్పులు చేస్తున్న వారిని మాత్రమే జైపాల్ గారు. చాలా మంచి మాట మాట్లాడారు పేర్ని నాని, చాలా మంచి మాట చెప్పారు. పోలీసు శాఖ అని మొత్తం అందరినీ తీసుకురావద్దు, నేను కేవలం పోలీసు శాఖలో తప్పు చేసిన పోలీసు అధికారిని మాత్రమే తిట్టాను అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నారు. మంచిదే ఒప్పుకోవడం కూడా. పైగా పోలీసు శాఖ మొత్తాన్ని కలపొద్దని చెప్పడం కూడా మంచి మాటే పేర్ని నాని గారు చెప్పింది. అయితే కొంచెం వయసులో కూడా పెద్ద వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. కానీ ఆయన ఒక మాట మర్చిపోయారు. ఈ మధ్యకాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వ్యక్తులు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయి తప్పులు చేశారు అని చెప్పేసి వాళ్ళని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు మరి ఎందుకు ఆ టైంలో ఎస్సీ ఎస్టీల మీద జులుం ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడారు? అంటే వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళ కులం ఎస్సీ ఎస్టీలని అడ్డు చూపించి దాన్ని కవచంలాగా వాడాలని చెప్పి వైసీపీ కూడా ప్రయత్నించిందా? ఇదే మాటని పేర్ని నాని చెప్పాలనుకుంటున్నారా? పోలీసు శాఖలో ఒకళ్ళని నేను అన్నాను, కానీ అందరినీ మీరు పోలీసు శాఖని కలిపేస్తున్నారు, నేను పోలీసు శాఖ మొత్తాన్ని అనేసినట్టుగా మీరు చిత్రీకరించాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారంటే మరి ఆనాడు కూడా ఎస్సీ ఎస్టీలు అందరినీ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టనట్టే కదా. ఎవరో తప్పు చేసిన ఒకళ్ళిద్దరిని మాత్రమే అరెస్ట్ చేసిందంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేసిందని కదా. అంటే వైసీపీకి ఒక న్యాయం ఇక్కడ, లేదా కూటమి సర్కార్కి ఇంకొక న్యాయం ఉంటుందా? రాజ్యాంగం వేరువేరుగా ఉందా? అందరికీ ఒకటే రాజ్యాంగం కదా. అఫ్కోర్స్ రాజకీయ నాయకులే అవ్వచ్చు, కానీ రాజ్యాంగం ఒకటే కదా అందరికీ కూడా. ఎందుకని పేర్ని నాని ఈ విషయాన్ని మర్చిపోతున్నారు? అంటే పదే పదే పెద్దగా అరిచి చెప్తే లేదా సామెతలు, చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెడితే అబద్ధం నిజమైపోతుందా? నిజం అబద్ధం అయిపోతుందా? యథార్థం ఎక్కడికి పోదు కదా. ఈ విషయాన్ని పేర్ని నాని గుర్తుంచుకోవాలి. మళ్ళీ అన్నిటికన్నా మించి ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా మేము ఇలాంటి మంచి పనులు చేస్తాం, ప్రజల కోసం ఈ పనులు చేస్తాం, ఇదిగో కూటమి సర్కారు ఈ తప్పులు చేస్తుంది, ఈ తప్పులు జరగకుండా మేము చూసుకుంటాం, మేము అధికారంలోకి వస్తే మాకు ఒక్కసారి అధికారాన్ని ఇవ్వండి, గతంలో ఇచ్చారు ఇంకొకసారి అధికారాన్ని ఇవ్వండి, మేము కూటమి కన్నా బాగా పరిపాలిస్తాం, మంచి పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు లోపించకుండా చూసుకుంటాం అని చెప్పి ఎక్కడా చెప్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయాన్ని పేర్ని నాని పరిగణలోకి తీసుకుంటే ఆ పార్టీకి బందరులో పేర్ని నాని
ఆయన తనయుడు పేర్ని కిట్టు రాజకీయ భవిష్యత్తుకి మంచి చేస్తుంది అని చెప్పేసి వైసీపీ నాయకులే చెప్తున్నారు. ఎందుకంటే బందర్లో పేర్ని నాని పేర్ని కిట్టు చేస్తున్న లేదా ప్రవర్తిస్తున్న ఈ వ్యవహార శైలికి బందరు వైసీపీ కూడా డల్ అయిపోతుంది. బందర్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేస్తే ఎలాగా, పార్టీ మరింత డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ గొడవలు, వీళ్ళకి పర్సనల్గా ఉండే అజెండాలతోటి, పోలీసులతోటి, అధికారులతోటి గొడవలు పెట్టుకోవటాలు, ఇవన్నీ తీసుకెళ్లి పార్టీని పూర్తిగా బందర్లో సముద్రంలో కలిపేస్తున్నాయి, బంగాళాఖాతం సముద్రంలో కలిపేస్తున్నాయి వైసీపీని తీసుకెళ్ళి అని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతున్నారట. మొత్తం మీద మరి పేర్ని నాని ఇక మీదటైనా కంట్రోల్ చేసుకుంటారా ఇలాంటివి, లేదంటే ఇక మీదట కూడా ఇలాగే ఫ్రస్ట్రేషన్కి గురవుతూ మేము అధికారంలోకి వస్తే వాళ్ళని అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పేసి కంటిన్యూ చేస్తారా? కేసీఆర్ కాళ్ళు పట్టుకొని మేము ఆ అధికారులను ఇబ్బంది పెడతాం, ఈ అధికారులను ఇబ్బంది పెడతాం అని చెప్పేసి చెప్తారా? నిజానికి కేసీఆర్ కూడా ఇక్కడ అంత స్థాయిలో బయటికి రావటం లేదు. ఆయన మొన్న మధ్య అసలు నేను బయటకు వస్తున్నా, మొత్తం అంతా కూడా అధికార పార్టీని గడగడలాడించేస్తాను, అందరినీ తోలు తీసి పక్కన కూర్చోబెడతానన్నారు. జస్ట్ అలా వచ్చి 5 నిమిషాలో 6 నిమిషాలో లెక్క పెట్టుకోవచ్చు అనుకుంటా, 5-6 నిమిషాలు అసెంబ్లీలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్కి ఆ రోజు వెళ్ళిపోయిన ఆయన ఇంతవరకు మళ్ళీ బయటికి రాలేదు. రాజకీయంగా ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే తెలంగాణలో ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మొత్తం అంతా కేటీఆర్, హరీష్ రావే చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిలో కేటీఆర్ అధికారంలోకి వస్తారు, ఇక్కడ తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి పేర్ని నాని ఊహించుకోవడమే పెద్ద హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా ప్రవర్తిస్తే పేర్ని నాని కావచ్చు, పేర్ని కిట్టు కావచ్చు, ఇలాగే కొంచెం దౌర్జన్యాలు, లేకపోతే దూకుడుగా వ్యవహరిస్తూ పోలీసుల్ని బూతులు తిట్టడాలు, లేకపోతే పోలీసుల మీద దూకుడుగా వెళ్ళటాలు, అధికారుల్ని లేకపోతే ప్రభుత్వ అధికారుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం చేస్తే మరి వాళ్ళకి బందరులో రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలే ఇబ్బంది పాలవుతోంది. నిన్నటికి నిన్న అమరావతి విషయంలో వైసీపీ చేసిన తప్పులు, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన మాట్లాడిన మాటలు వైసీపీకి ఎంత డ్యామేజ్ చేసాయో మనమంతా చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ 2029లో అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.